బండి ఎక్కించుకొని గూడూరు తీసుకొని వదిలిపెడతారు. బాబాయ్ అందుకోసం వాళ్ళతోటి మనకు సంబంధం లేదమ్మా. సరేలేమ్మా. నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది? అమ్మా నేను వస్తుంటే ఆయన కనిపించారే. ఎవరే? ఎవరో పెద్ద సుబ్బారావు గారు కొడుకు, చిన్న సుబ్బారావు గారు. నన్ను చూసి చిత్ర ఇట్లా అన్నారు. నేను దాని వెళ్ళాను కింద నుంచి పైకి ఎగ్గాదిగా ఎగ్గాదిగా చూసారే. అసలే పెత్తోడైపోయాడు మీ మధ్యడు. అమ్మా చిత్ర, ఎగాతిగా చూశాడా? ఏమన్నా చేశాడే? అమ్మా నన్నేం చెయ్యలా, లోనికి వచ్చాక నిన్న చేస్తారంట. లేదు సరే అదవా వాడు బాబుకే వాళ్ళగాక అలా నాన్నగారు కూడా వచ్చేవారా? పెద్దగారు వాడు ఇంటి రావటమ్మా అనుకుంటాడు. అమ్మా ఒక్క మాట అడిగారు ఆయన. అక్క ఏం చేస్తుంది అన్నారు. నువ్వేమని చెప్పావే? మనం తెలివి వెళ్ళవాళ్ళం కదా. ఏమండి అక్క మేడపోయిన గదిలో చక్కగా ముస్తాబత్ని చెప్పేసా. ఆ తర్వాత ఏమన్నా చెప్పారా? సరే సర్లే, నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊరు పడేసరికి ఊరు కాస్త మాటు మనుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రామ్మా. పట్టవలసిన చెప్ప పైకి తిరిగింది. వెతకపోయించిగా కాలికి తిరిగినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ అన్న. అమ్మా అమ్మా కింది మనం చెప్పానమ్మా నీకు, ఈ పడపు వృత్తి ఈ పాడు వృత్తి చేయనని. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానవుల గువ్వల చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ రంగస్థలిపై బూతులు వాడినా వేస్తులకు మూతులు వాడినా చూసే దిక్కుండదు. తెలిసి ముందే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. నీవెన్నైనా చెప్పు, నా తనువు మనసు సర్వస్వము ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎగతం చేసుకుంటాను. కానీ ఈ పడపు వృత్తి మాత్రం నేను చెయ్యనమ్మా, చెయ్యలేను. మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం నా వదిలి పెట్టాలి, ఈ సంగతి చూసుకుంటాడు. నా మాట నీకు డబ్బు పిచ్చి పట్టింది, నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఈ పడపు వృత్తి చెయ్యను చెయ్యను చెయ్యలేను. అమ్మ చిత్ర, అక్క నా మాట ఇంటుంది. అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించేది, మీకోసమే లేదు. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలా? అమ్మా భద్ర, ఎంత పని చేస్తున్నావే? మేమేమైపోవాలమ్మా, ఏమైపోవాలి లేదు. అంత పని చేయకమ్మా, ఇంత పని చేయక. అమ్మా నీవు చెప్పినట్లే చేస్తాను. కానీ ఆ వేళలో నన్ను కాపాడే భారం నీదే తల్లి. నువ్వు చచ్చిపోతే నాకు దిక్కేవారా అమ్మా? అదమ్మా నీ బాధ. మైసెట్టు కుర్రోళ్ళు 3 వచ్చారు. వాళ్ళలో ఎర్రటోని చూసి ఒకటి చూసుకో, నా దళితులు వదిలిపోతుంది. అయినా నేను ఎందుకు చేస్తానే? మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు ప్రాంతీయ సబ్జెక్ట్ ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కడ భయపెట్టేట కోసం తితికే. అమ్మా చిత్ర, అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మళ్ళీ పూజ పక్కైపోతే పని ఎట్లా జరిగితే? ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవిలో ఉన్నవాడి కంటే పక్కలేసేవాడికే పలుకుబడి పెంచని చెప్పారు. చిత్ర ఎంత పని చేస్తావే? నీవెంత పని చేస్తావే? అమ్మతో ఇటువంటి మాటలు చెప్పవద్దని నీకెన్ని పనులు చెప్పాను. ఎంత చెప్పినా వినవు కదా. చెబితే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. చిచ్చి
నేనేమంటానమ్మా, నా బంగారు తల్లి కదా, ఏడవకు. భగవంతుడు మన జీవితంలో అలా రాసి పెట్టి ఉన్నాడు. ఎవరు ఏం బాధపడితే మనకెందుకు, నేను బాధపడితే నీకెందుకు, నీవు బాధపడితే నాకెందుకు. ఇక్కడ ఎవరికి వారే. చూడు, లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి ఇక్కడ వెళ్ళి వెళ్ళి సర్వేశ్వర, ఏమిటి పరీక్ష, ఎంతలకే శిక్ష? నీ పాదముల చెంత పాదధూలుగానైనా పుట్టించక ఈ వేశ్య కులమును నన్నేల పుట్టించితివి తండ్రి, ఎందులకై పుట్టించితివి తండ్రి, ఎందులకై పుట్టించితివి? సేవ్యోపవలెనా ఈ ధర వీటులను భావింపవలెనా దేవదేవునిగా? సేవింపవలెనా ఈ ధర వీటులను భావింపవలెనా దేవదేవునిగా? సేవింపవలెనా ఈ ధర వీటులను భావింపవలెనా దేవదేవునిగా? సేవింపవలెనా? బ్రహ్మవ్రాసెనుచట సేవింపవలెనా ఈ ధర వీటులను భావింపవలెనా దేవదేవునిగా? సేవింపవలెనా? దయచేయండి బాబు గారు, దయచేయండి. అది కాదు, మనిషిని పట్టుకొని నెడతారేంది? మనిషిని పట్టుకొని నెడతారేంది? ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనుకనే 5 రూపీస్ అంటాడు, మన మీద కనుక రేటు పెంచుతాడు. ఇది వాడు అలవాట, మన ఏర్పాట? ఇస్తే పోరా అసలే రౌడీలు. రవిడినా మనం గోండారా? వాడు పోయాడు లేదు చూడు. పోయాలే నాయన. పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది టికెట్ బంతిని కొట్టి కొట్టేవాడిని మొండా కొడుకుని. సరే కానీ బాబు, లోనికి వచ్చారు ఇంకా ముసేందుకు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండితుడు